నమస్తే అమ్మ. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే గతంలో విధ్వంసకర పరిపాలన జరిగిందో అవన్నీ కూడా ప్రజలకు చూపిస్తూ వస్తున్నారు. పోలవరం కానీ, ప్రజావేదిక కానీ, ఈరోజు అమరావతి అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? అమరావతి ఎప్పటికైనా సరే దేవతల రాజధాని కూడా అమరావతి, మన రాజధాని అమరావతి. అది ఎట్లయితేనే మనం సాధించుకున్నాం. అట్లా చాలా సంతోషంగా ఉంది. మన రాజధాని అమరావతి అంతే. ఎంత ప్రజావేదిక పడగొట్టివాడు ఏమేదో చేద్దామని ఏది చేసినా సరే 5 సంవత్సరాలు కొంచెం కష్టంగానే గడిచినా మళ్ళీ మన రాజ్యంలోకి మనం వచ్చేసేసాము. అమరావతి అనే రాజధాని మన చక్కగా రామరాజ్యం వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారితో అనుకుంటున్నాను నేను. దానికోసం మా మండల వాళ్ళం మాకు చేతనైంది పారాయణలు చేయటమే. 93 నుంచి శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో మేమందరము లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అందరం కలిసి పారాయణలు చేసుకుంటూ ఉంటాము. సునీత ద్వారా మేము ఇక్కడికి వచ్చి భూమి పూజ కన్నా ముందు వచ్చి 2 గంటలకే వచ్చి లలితా సహస్రం, విష్ణు సహస్రనామం చేసుకున్నాం. మనం భూమి పూజకి మన పారాయణ ఉందంటే మన రాజధాని అమరావతి ఎక్కడికి పోదనే మా నమ్మకంతో తర్వాత కూడా 4 సార్లు 5 సార్లు వచ్చి పొంగలు పెట్టి ఇక్కడ పూజ చేసి చాలీసా, హనుమాన్ చాలీసాలు అన్నీ చేపిస్తూనే ఉంది. మేము చేస్తూనే ఉన్నా. అట్లాగే మొన్న 4వ తారీఖున చంద్రబాబు గారు గెలిచిన తర్వాత ఇప్పటికి ఎన్ని హనుమాన్ చాలీసాలు చేసామో చెప్పలేము. అన్ని సార్లు మొక్కులు తీరుస్తూనే ఈ మొక్కుతుంది, ఆ మొక్కుతుంది, ఈ మొక్కుతుంది, అందరి మొక్కులు వరుసగా అన్ని దేవాలయాల్లో చేసుకుంటూ వస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందుట్లో చంద్రబాబు గారు మళ్ళీ ఇక్కడికి వస్తున్నప్పుడు మేమందరం వచ్చి మళ్ళీ లలితా సహస్రనామం మణిద్వీపం చదివాం. అది కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రథమం మనం ఉన్నాము, మళ్ళీ ఆయన కాలు పెట్టిన తర్వాత మేము వచ్చాము అందరము. చాలా సంతోషంగా ఉంది. జై అమరావతి, జై చంద్రబాబు గారు. ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్లాన్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఒక మ్యూజియం పెట్టి వద్దనరాయనపాలెం శంకుస్థాపన చేసిన స్థలంలో ఒక బ్లాక్లో ఒక మ్యూజియం పెట్టి ఇదంతా కూడా ప్రజలకు చూపించే విధంగా ఆయన చేశారు. ఈ రోజు దాని పరిస్థితి చూస్తే మొత్తం పగలగొట్టేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మ? మళ్ళీ వచ్చేస్తుంది అన్ని చంద్రబాబు గారు సాధ్యం చేస్తారు. అవన్నీ కూడా మనం చూస్తాం. మళ్ళీ మ్యూజియం వస్తుంది, మనకు అమరావతి కథలన్నీ తెలిసేటట్టుగా అన్నీ పెడతారు. తప్పకుండా మనం అందరము చూస్తాం. అంతే. ఏంటమ్మా అసలు ఎలా సాగింది అనిపించింది జగన్ గారి పాలన? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలవడం కూడా ఈవీఎంల వల్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అలా ఏం చెప్తారు? జగన్ గారి పాలన ఎప్పటికప్పుడు నేను అనుకునేదాన్ని, ఫస్ట్ చిన్నాడు కదా, 1 సంవత్సరం సరిగా చేయకపోతే నెక్స్ట్ ఇయర్కి మారతాడు. ఉన్న పీఠం చక్క ముఖ్యమంత్రి పీఠం ఉంది, నెక్స్ట్ ఇయర్ మంచి బుద్ధి తెచ్చుకొని మారతాడేమో అలా చూస్తూ వచ్చాను. నా వరకు నా ఇదైతే మాత్రం ఇంకా మారడు, ఇంకా మారడు, ఇంకా ఇంకా వెనక్కే కానీ ముందుకు వెళ్ళిందే లేదు. పోనీ అయిపోవచ్చింది, 3 సంవత్సరాలు అయిపోయినాయి, 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఉంది, ఏమన్నా మంచి చేసి పోదామా అనేది లేదు. గ్యారంటీగా గెలుస్తామని ఏదో ఊహాలోకంలో విహరించి ఇంకా ఇంకా నాశనం, లేకపోతే ఇంకా ఇంకా అదే ఏంటో చేస్తున్నారు అంటున్నారు కదా. అన్ని అక్కడ కట్టారు, ఏదో కట్టారు, కైలా ఏదో అంటున్నారు కదా, ఋషికొండలో కట్టారు, అక్కడ కట్టారు, ఇక్కడ కట్టారు, ప్యాలెస్లు తప్పితే ప్రజావేదిక పడగొడతాం వాడి నాశనానికి మూలం పెట్టుకున్నాడు. ఇక అంతే, అదే అయిపోయింది. అమ్మవారు ఉంటుంది కదా దుర్గమ్మ, అన్నీ చూస్తానే ఉంది. ఇక్కడికి మనకి క్షేత్రపాలకురాలు ఆవిడేను, ఆవిడ చూస్తానే ఉంది. ఆవిడ ఏది న్యాయమో అది చేసింది. రామరాజ్యం మళ్ళీ వచ్చింది చంద్రబాబు గారితో. అంటే వచ్చే ఎలక్షన్ కి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తానని కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏం చేసినా గానీ రాడు, ఇంకా రాడు. ఇంకా చంద్రబాబు గారే చెయ్యాలి. చంద్రబాబు గారు ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ని గుర్తుపట్టలేనట్టుగా అంత అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. అది మాత్రం ఖాయం. ఆయనే వస్తారు, ఆయనే చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. ప్రజలందరూ తెలుసుకున్నారు.